Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ మీరు చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, చెక్ ఇట్ వన్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. అండ్ నౌ ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇబ్బంది. ఇబ్బందిని మనం ఇంగ్లీష్లో ట్రబుల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇంకా ఎంత టైం పడుతుందో నీకు తెలుసా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ మచ్ మోర్ టైమ్ ఇట్ విల్ టేక్ ఆర్ విల్ ఇట్ టేక్, ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ సగ్గుబియ్యంని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఈరోజు స్కూల్లో ఏం చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ చెప్పిందే చెప్పి నన్ను విసిగించకు. పిల్లలు పదే పదే చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బోర్ మీ బై రిపీటింగ్ వాట్ యూ సెడ్. డోంట్ బోర్ మీ బై రిపీటింగ్ వాట్ యూ సెడ్, ఈ విధంగా చెప్తాం. డోంట్ బోర్ మీ ఆర్ డోంట్ అనాయ్ మీ అంటే నన్ను విసిగించకు లేదా చిరాకు తెప్పించకు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ సో డోంట్ సే ఇట్ అగైన్, ఆర్ ఐ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ సో డోంట్ సే ఇట్ అగైన్ అండ్ అగైన్ అంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కాబట్టి నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ నాకు చెప్పకు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ డోంట్ అనాయ్ అదర్స్ బై రిపీటింగ్ వాట్ యూ సెడ్. డోంట్ అనాయ్ అదర్స్ బై రిపీటింగ్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి ఇతరులని విసిగించకు లేదా చిరాకు తెప్పించకు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ చాక్లెట్కి బదులు మ్యాంగో తిను. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ మ్యాంగో ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్. యూ ఈట్ మ్యాంగో ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్, ఈ విధంగా చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్ అంటే చాక్లెట్కి బదులు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ I made some homemade chocolates for you, so eat them. I made some homemade chocolates for you, so you eat them. అంటే నేను నీకోసం ఇంట్లోనే చాక్లెట్స్ని తయారు చేశాను కాబట్టి నువ్వు వాటిని తిను అని. Now the example number 2 of this sentence is you should urgently stop eating chocolates. You should urgently stop eating chocolates అంటే నువ్వు అర్జెంట్గా చాక్లెట్స్ని తినడం ఆపేయాలి లేదా ఇప్పుడే ఆపేయాలి అని. Sentence number 3 is తిన్నాక ప్లేట్ శుభ్రం చెయ్యి. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో క్లీన్ యువర్ ప్లేట్ ఆఫ్టర్ యూ ఈట్. క్లీన్ యువర్ ప్లేట్ ఆఫ్టర్ యూ ఈట్, ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఆఫ్టర్ ఈటింగ్ టేక్ యువర్ ప్లేట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద సింక్. ఆఫ్టర్ ఈటింగ్ టేక్ యువర్ ప్లేట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద సింక్ అంటే నువ్వు తిన్న తర్వాత నీ ప్లేట్ని తీసుకువెళ్ళి సింక్లో పెట్టు అని. Now the second example of this sentence is you slowly get used to good habits. You slowly get used to good habits అంటే నువ్వు స్లోగా లేదా నెమ్మదిగా మంచి అలవాట్లకి అలవాటు పడు లేదా మంచి అలవాట్లను అలవాటు చేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ ఎవరైనా కొడితే నాకు చెప్పు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ మీ. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ యూ టెల్ మీ, ఈ విధంగా చెప్తాం. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ అంటే నిన్ను ఎవరైనా కొట్టినట్లయితే అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యూ టూ షుడెంట్ ఫైట్ ఓవర్ ఎవ్రీథింగ్. యూ టూ షుడెంట్ ఫైట్ ఆర్ షుడ్ నాట్ ఫైట్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే మీ ఇద్దరు ప్రతి చిన్న విషయానికి కూడా కొట్టుకోకూడదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ దీస్ హ్యాబిట్స్ విల్ కాజ్ యూ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ లేటర్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ నౌ. దీస్ హ్యాబిట్స్ విల్ కాజ్ యూ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ లేటర్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ నౌ అంటే నువ్వు ఈ అలవాట్లను ఇప్పుడు మానకపోయినట్లయితే అవి నీకు తర్వాత చాలా ఇబ్బంది పెడతాయి లేదా చాలా డ్యామేజ్ చేస్తాయి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ నువ్వు మాట్లాడే విధానం మార్చాలి. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో
యూ నీడ్ టు చేంజ్ ద వే యూ స్పీక్. యూ నీడ్ టు చేంజ్ ద వే యూ స్పీక్. ఈ విధంగా చెప్తాం. యూ నీడ్ టు చేంజ్ అంటే నువ్వు మార్చాలి లేదా మార్చుకోవాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ యూ డోంట్ టాక్ టు అడల్ట్స్ ప్రాపర్లీ ఎట్ ఆల్. యూ నీడ్ టు చేంజ్ దిస్ ఇమీడియట్లీ. ఆర్ you're not talking to adults properly at all, so you need to change this immediately. అంటే నువ్వు పెద్దవారితో అస్సలు సరిగా మాట్లాడటం లేదు కాబట్టి నువ్వు దీనిని వెంటనే మార్చుకోవాలి అని. Another example is if you don't change this behavior, no one will like you. If you don't change this behavior, no one will like you. అంటే నువ్వు గనక ఈ ప్రవర్తన మార్చుకోకపోయినట్లయితే నిన్ను ఎవరు ఇష్టపడరు అని. సెంటెన్స్ నెంబర్ 6 is కొత్త పుస్తకాలు ఎప్పుడు వస్తాయి? స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కదా, సో ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వెన్ విల్ ద న్యూ బుక్స్ కమ్ అవుట్ ఆర్ వెన్ విల్ ద న్యూ బుక్స్ కమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ వెన్ డస్ స్కూల్ స్టార్ట్ అండ్ వెన్ షుడ్ న్యూ బుక్స్ బీ బాట్. వెన్ డస్ స్కూల్ స్టార్ట్ అండ్ వెన్ షుడ్ న్యూ బుక్స్ బీ బాట్ అంటే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే కొత్త పుస్తకాలు ఎప్పుడు కొనాలి అని. Another example is I brought you new books so you can get ready for school. I brought you new books so you can get ready for school. అంటే నేను నీకోసం కొత్త పుస్తకాలు తీసుకువచ్చాను కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంకో వారంలో స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యువర్ స్కూల్ స్టార్ట్స్ నెక్స్ట్ వీక్. యువర్ స్కూల్ స్టార్ట్స్ నెక్స్ట్ వీక్ ఈ విధంగా చెప్తాం. ఇంకో వారంలో లేదా నెక్స్ట్ వీక్లో నీ స్కూల్ స్టార్ట్ అవుతుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ డిడ్ంట్ స్టడీ ప్రాపర్లీ లాస్ట్ టైమ్ సో స్టడీ వెల్ దిస్ టైమ్. ఆర్ యూ డిడ్ంట్ స్టడీ ప్రాపర్లీ లాస్ట్ టైమ్ సో స్టడీ వెల్ దిస్ టైమ్ అంటే నువ్వు లాస్ట్ టైం లేదా కిందటిసారి సరిగ్గా చదవలేదు కాబట్టి ఈసారి బాగా చదువు అని. Another example is I know you study well but I am just saying what I have to say. I know you study well బట్ ఐ ఆమ్ జస్ట్ సేయింగ్ వాట్ ఐ హ్యావ్ టు సే అంటే నువ్వు బాగా చదువుతావని నాకు తెలుసు కానీ నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను అని. నా ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నా మాట ఇంకెప్పుడు వింటావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో when will you listen to me or when else will you listen to me ఈ విధంగా అడుగుతాం. when else అంటే ఇంకెప్పుడు అని. Now the first example is you don't understand what I am saying because you are listening to outsiders. You don't understand what I am saying because you are listening to outsiders. అంటే నేను చెప్పేది నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు బయట వాళ్ళ మాటలే వింటున్నావు అని. Now the example number 2 is you need to behave properly from now on or from now on you need to behave properly అంటే నువ్వు ఇప్పటి నుంచి చాలా బాగా ప్రవర్తించాలి లేదా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.